15 లక్షల కోట్లకు 15 లక్షల నోట్లు వచ్చేశాయి. తెలుపో నలుపో సంగతి తర్వాత. ఇంకా వస్తే, ఇంకా ఉండిపోతే, గంగానదిలో కొట్టుకుని పోయినవి, గుట్టలు గుట్టలుగా కాల్చిపారేసినవి, ఇవన్నీ ఎంత? అసలు ఎంత? చలామణికి మించి ఉన్నాయా దొంగ నోట్లా? షాక్ తినకండి. దొంగ నోట్లు లాంటి మంచి నోట్లు మీరు కాదు కదా, బ్యాంకులు కూడా కనిపెట్టని అసలు సిసలు నోట్లు. పాకిస్తాన్ తో పాటు మన ఆర్బీఐ కూడా విడుదల చేసిన నోట్లు. అవును, ఇది గుండెలు తీసిన బంట్లు. దేశ ద్రోహులు, నీచ కమీన్ కుత్తేగాళ్లు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నంగా చేసేందుకు పనిన భయంకరమైన కుట్ర. దీని వెనకాల పెద్ద కథే జరిగింది. ఆగస్టు 2010 సిబిఐ రిజర్వ్ బ్యాంకు కరెన్సీ చెస్ట్ పై దాడి చేసింది. అక్కడ దొంగ నోట్లు ఉన్నాయి. అవును, సిబిఐ వాళ్లు ఆర్బీఐ రూట్లోకి రావడానికి ముందు నేపాల్ బోర్డర్లో 70 బ్యాంకుల్లో బోలెడు దొంగ నోట్లు దొరికాయి. ఎక్కడివి అని ప్రశ్నిస్తే మాకు ఏమి తెలుసు, అన్ని ఆర్బీఐ పంపింది అని బాంబు పేల్చారు బ్యాంకు వాళ్లు. కంగు తిన్న సిబిఐ వాళ్లు ఆర్బీఐకి వస్తే అవి అక్కడే దర్శనమిచ్చాయి. నేపాల్ సరిహద్దుల్లో దొరికిన దొంగ నోట్ల కేసు విచారణ ఒక నిజం యాదృచ్ఛికంగా వెలుగు చూసింది. దొంగ నోట్ల కేసు కోర్టులో విచారణలో మన ఘనావపాటి లాయర్లు అసలు ఇది దొంగ నోటు అని రుజువు ఏమిటంటా అని లా పాయింట్ తీశారు. పాపం కోర్టు, అవును ఇది దొంగ నోటు అని ఎలా చెప్పగలరు, దీని ల్యాబ్ లో పరీక్షించండి అని ఆర్డర్ వేశారు. మళ్లీ షాక్ కొట్టింది సిబిఐ వాళ్లకు. అవి అసలు నోట్లే అని రిపోర్టు వచ్చింది. పిచ్చెక్కిన సిబిఐ వెంటనే ఆ నోట్లు జపాన్ పంపింది. మళ్లీ అదే రిపోర్ట్. సిబిఐ పట్టు వదలలేదు. ఈ మారు అమెరికా పంపింది. వాళ్లు పేల్చారు కనిపెట్టడానికి సాధ్యం కాని దొంగ నోట్లు అని. అది ముద్రించే స్థాయి పాకిస్తాన్కి లేదని, అది గొప్ప సాంకేతిక నైపుణ్యం ఉన్న విదేశీ కంపెనీల వల్ల మాత్రం సాధ్యమని. ఈ నోట్లు ఆర్బీఐలో ఎలా ఉన్నాయి అంటే ఆర్బీఐ కాదు, ఆర్బీఐ నోట్లు ముద్రించే వాటర్ మార్క్ సెక్యూరిటీ పేపర్ సరఫరా చేసే కాంట్రాక్ట్ పొందిన కంపెనీ కేంద్రంగా పెద్ద కుంభకోణం జరిగింది అని విషయం బయటికి పొక్కడంతో జనవరి 2011లో ఆర్బీఐ 16,000 టన్నుల కరెన్సీ పేపర్ కాంట్రాక్ట్ ఈ కంపెనీ నుండి రద్దు చేసింది. ఫలితం యూరోప్ లో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనం చెందాయి. భారత్ కు దొంగ నోట్లు సరఫరా చేసిన కంపెనీగా యూరోప్ లో అపఖ్యాతి పొందింది. ఎలా చేశారు, ఎలా పెట్టారు అన్నది మిస్టరీగా మిగిలిపోయింది. సిబిఐ విచారణ కంచికి వెళ్లిపోయింది. యూపీఏ ప్రభుత్వం అన్ని స్కామ్లు మాదిరిగానే ఇది కూడా సమాధి చేసేసింది. కనీసం పార్లమెంటు కూడా తెలియకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు అవే 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు కూడా అచ్చం అసలు సిసలు నోట్లుగా వెనక్కి వస్తున్నాయి. అయితే ఒకే నెంబర్తో 2-3 నోట్లుగా. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఒకే నోటు 2-3 సార్లు ముద్రించారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంటా బయట చలామణిలో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ ఎంతటి పెను ప్రమాదం తప్పిందో తలుచుకుంటేనే ఒళ్లు గగురు పొడుస్తుంది కదూ. మోదీ గారి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే అత్యంత విపత్కర దారుణ ఆర్థిక సంక్షోభం నుండి ఎలా కాపాడుతుందో తెలిసింది కదా.